హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 16 ప్యానెల్ అనార్కలి మోడల్ లాంగ్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ లాంగ్ ఫ్రాక్ కోసం వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 5 మీటర్లు అయితే తీసుకున్నానండి. ఈ 5 మీటర్లో నుంచి నేను బాటమ్ పార్ట్ కోసం 4 మీటర్లు, బాడీ పార్ట్ కోసం 1 మీటరు విడివిడిగా అయితే కట్ చేసి పెట్టేశానండి. అలాగే లైనింగ్ వచ్చేసి బాటమ్ పార్ట్ కోసం పాలిస్టర్ లైనింగ్ 4 మీటర్లు, బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ 1 మీటర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ బాడీ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రిన్సెస్ కట్ కావాలి అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా విడివిడిగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రిన్సెస్ కట్ వద్దు అనుకుంటే ఈ క్లాత్ని ఈ విధంగా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని మీరు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే ప్రిన్సెస్ కట్ పెట్టాలనుకుంటున్నానండి, అందుకని చెప్పేసి ఈ ఫోల్డింగ్ దగ్గర అయితే కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి 2 పీసులు కదా, ఇప్పుడు ఇందులోంచి ఒక పీసుని తీసివేసి ఒక పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను ఆది డ్రెస్లో నుంచి మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి. ఆది డ్రెస్లో నుంచి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని ఈ డ్రెస్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పొడవుని మార్క్ చేసుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. 14 ఇంచులకి 1 ఇంచు యాడ్ చేసుకున్నాము అంటే 15 ఇంచులు వస్తుంది. అంటే మనకి బాడీ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 15 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 15 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. ఇప్పుడు ఈ 32 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 32 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని 32 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 32 ఇంచుల్లో సగం వస్తుంది. 32 ఇంచుల్లో సగం వచ్చేసి 16 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 16 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 32 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. ఇప్పుడు ఈ 36 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 36 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచులు.
ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో చంక డౌన్ కూడా అంతే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మనం నెక్ షోల్డర్ కలిపి 6.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 32 ఇంచులు. అంటే ఇది మనకి పెద్ద సైజే కాబట్టి ఇక్కడి నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ చంక రౌండ్ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచులు. అంటే ఇక్కడ కూడా మనకి 8 ఇంచులు రావాలి. ఇక్కడ మీరు చెక్ చేసుకునేటప్పుడు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి చంక రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా ఖర్చు కోసం 1/2 ఇంచు వదిలేస్తూ ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి 8 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా కొలుచుకున్నప్పుడు మీకు చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మీరు ఈ చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసి చంక రౌండ్ కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు. ఇక మిగిలిన ఈ 3.5 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అన్నమాట. ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి ఇక్కడ మనం బ్యాక్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి మనం బ్లౌజెస్కి అయితే ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా. కానీ ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ కాబట్టి ఏ సైజు వారికైనా సరే ఇక్కడ మనం డాటు పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాటు కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1 ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవాలి.
ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా? ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్స్ రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫ్రంట్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనం బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాం కదా. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. అర్థమైంది కదా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ని మార్క్ చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు కాబట్టి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజు అయితే 3/3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇంకా చిన్న సైజు అయితే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 4 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి కరువు స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. నార్మల్గా అయితే మనకి ప్రిన్సెస్ కట్ అంటే ఈ మార్కింగ్ మీదనే కటింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మరలా మనం ఈ 2 పీసుల్ని జాయింట్ చేసుకుంటాం కదా. ఈ 2 పీసుల్ని జాయింట్ చేసుకోవాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఇటువైపున ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కటింగ్ ఏమీ చేయట్లేదండి. కట్ చేయకుండానే డైరెక్ట్గా స్టిచ్ చేయాలనుకుంటున్నాను. మనం ఈ ప్రిన్సెస్ కట్ని కట్ చేయకుండా డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఖర్చు కోసం ఇటువైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కింది వైపున అవసరం లేదండి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇక్కడ నేనైతే కటింగ్ ఏమీ చేయట్లేదండి. ఇప్పుడు మార్కర్ వీల్‌తో మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. చూసారా? ఈ విధంగా మనం మార్కర్ వీల్‌తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్, ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి క్రాస్ తీసుకోవాలి. ఈ సైడ్ క్రాస్ తీసుకోవడం కోసం చూడండి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 3/4 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. లేదంటే 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3/4 ఇంచ్‌కి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం 3/4 ఇంచ్ కానీ లేదంటే 1 ఇంచ్ కానీ క్రాస్ తీసుకున్నాము అంటే మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ నడుము దగ్గర కుట్టు అనేది వంగినట్లుగా రాకుండా స్ట్రైట్‌గా వస్తుంది. అలాగే ఫిట్టింగ్ కూడా కరెక్ట్‌గా వస్తుంది. లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఈ లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మన బాడీ పార్ట్ కోసం మెయిన్ క్లాత్ 1 మీటర్ అయితే తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ యొక్క ఫోల్డింగు, మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 కూడా ఒకే వైపునకు ఉండేలా చూసుకొని ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా! ఇదే విధంగా బ్యాక్ పార్ట్‌ని కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని కూడా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్‌కైనా సరే, డ్రెస్‌కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా! అప్పుడు హెచ్చు తగ్గులనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి చంక రౌండ్‌ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 9.5 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే 8.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీరు చంక రౌండ్‌ని కొలుచుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో అందులోంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. క్లాత్ వెడల్పు వచ్చేసి ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం కదా 8.5 ఇంచులు. చూడండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 8.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 16 ఇంచులు. ఇప్పుడు ఈ 16 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 16 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే 17 ఇంచులు వస్తుంది. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 17 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 17 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 17 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇది మనకి ఏ సైజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజే కాబట్టి 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ అయితే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. చూడండి ఇక్కడ నుంచి ఇలా 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము 1.5 ఇంచులు. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ విధంగా 1/2 ఇంచ్ కిందికి డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. చూడండి ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం లోతు అనేది 3/4 ఇంచ్ తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి.
హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మెడపట్టి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మెడపట్టీని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పీసు, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పీసు. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం పీస్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్స్ రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ పీస్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడపట్టి వెడల్పుని మార్క్ చేసుకోవాలి. మెడపట్టి వెడల్పు వచ్చేసి నేను 1.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. మీకు ఇంకా కొంచెం వెడల్పుగా కావాలి అనుకుంటే మీరు 1.5 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా మనం 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా మెడపట్టీని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా మెడపట్టీని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మిషన్ మీద అయినా జాయింట్ చేసుకోండి, లేదంటే గమ్తో అయినా జాయింట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే మిషన్తో పని లేకుండా గమ్తోనే జాయింట్ చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్కి రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి. ఈ గమ్ బాటిల్తో మనం ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో ఈ డాట్స్ మీద మీ హ్యాండ్తో ఇలా ఒకసారి ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా లైనింగ్ని ఇటువైపు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు లైనింగ్ మెయిన్ పీస్ నీట్గా జాయింట్ అయిపోతుంది. చూసారా, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ను కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇది వచ్చేసి బ్యాక్ పార్టు. హ్యాండ్స్కి వచ్చేసి మనం లైనింగ్ ఏమీ వేయట్లేదు కాబట్టి హ్యాండ్స్ని జాయింట్ చేసుకునే అవసరం లేదండి, డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్కి మెడపట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ మెడపట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెడపట్టీని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ మెడపట్టీని తీసుకొని చూడండి, ఈ మెడపట్టీకి వచ్చేసి మనకు ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా మెడపట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. మెడపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మధ్యలో ఉండే మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఈ స్టిచ్ దగ్గరనే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి ఖర్చు వచ్చేసి మనకి ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ నెక్కి మెడపట్టీని స్టిచ్ చేసుకోవాలి.
బ్యాక్ నెక్ కూడా మెడపట్టిని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి మెడపట్టి కనిపిస్తుంది కదా, ఈ మెడపట్టి దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండవ షోల్డర్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్ వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ మెడపట్టిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. మరలా ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని ఈ మెడపట్టిని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనకి వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి బాడీ పార్ట్. బాడీ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, బాటమ్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కోసం వచ్చేసి మనం మెయిన్ క్లాత్ 4 మీటర్లు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 4 మీటర్ల క్లాత్ని 4 సార్లు ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే క్లాత్ని ఓపెన్ చేసేసుకొని ఈ 2 అంచులు పట్టుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 సార్లు ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 3 సార్లు ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ 4 మీటర్ల క్లాత్ని ఈ విధంగా 4 సార్లు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే
మనకి మొత్తం 16 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ లేయర్స్ అన్నీ కూడా సమానంగా ఉండేలా చూసుకొని అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ లేయర్స్ అన్నీ కూడా సమానంగా ఉండేలా చూసుకొని ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి వచ్చేసి 16 లేయర్స్. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఇప్పుడు ఈ 16ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటం పొడవుని మార్క్ చేసుకోవాలి. బాటం పొడవు వచ్చేసి 41 ఇంచులు. ఇప్పుడు ఈ 41 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. 41 ఇంచులకి 1 ఇంచు యాడ్ చేసుకున్నాము అంటే 42 ఇంచులు వస్తుంది. అంటే మనకి బాటం పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 42 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 42 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 42 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 10.35 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 10.35 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 10.35 ఇంచుల్లో సగం అంటే టేప్ని ఈ 10.35 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా 10.35 ఇంచుల్లో సగం వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నడుము లూజుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజుని మార్క్ చేసుకోవాలి అంటే మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బాడీ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఖర్చులతో కలిపి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఒకవైపున 19.5 ఇంచులు ఉంది. అంటే ఇంకొక వైపున కూడా 19.5 ఇంచులు వస్తుంది కదా. 19.5 ఇంచులకి ఇంకొక 19.5 ఇంచుల్ని కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 39 ఇంచులు. అర్థమైంది కదా. బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 39 ఇంచులు. ఇప్పుడు ఈ 39 ఇంచుల్లో 16వ భాగాన్ని తీసుకోవాలి. చూడండి, మీ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని 39 డివైడెడ్ బై 16 చేయాలి. 39 డివైడెడ్ బై 16 చేస్తే మనకి ఎంత వచ్చింది? 2.43. అంటే 2.5 ఇంచులకి 1 పాయింట్ తక్కువ అన్నమాట. అంటే ఇక్కడ మనం 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా. ఇది వచ్చేసి మనకి నడుము లూజ్ అనమాట. 39 ఇంచుల్లో 16వ భాగం వచ్చేసి 2.5 ఇంచులు. ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్ని మనం ఇక్కడ నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు నడుము లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ 2.5 ఇంచుల్ని సగాన్ని చేసుకొని ఈ మార్కింగ్కి ఇటువైపున సగం అలాగే ఇటువైపున సగం మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచుల్లో సగం అంటే చూడండి, టేప్ని 2.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపున వచ్చేసి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. మనకి 39 ఇంచుల్లో 16వ భాగం వచ్చేసి 2.5 ఇంచులు. ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్ని ఇక్కడ మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు మనం ఈ మార్కింగ్కి ఇటువైపున సగం అలాగే ఇటువైపున సగం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, మనకి 2.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లేయర్స్ అన్నింటినీ జాయింట్ చేసుకోవాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం ఇటువైపున 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు టేప్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపును కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 16 లేయర్స్ కదా. ఇప్పుడు ఇందులో 8 లేయర్స్ ఫ్రంట్ పార్ట్ వైపునకు, 8 లేయర్స్ బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మొత్తం మనకి 16 లేయర్స్. 16 లేయర్స్లో నుంచి ఫ్రంట్ పార్ట్ వైపునకు 8 లేయర్స్, అలాగే బ్యాక్ పార్ట్ వైపునకు 8 లేయర్స్ ఉండేలా చూసుకొని ఈ లేయర్స్ అన్నింటినీ కూడా 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. మనం నడుము లూజ్ని చెక్ చేసుకున్నప్పుడు ఈ బాడీ పార్ట్ యొక్క నడుము లూజు, అలాగే బాటమ్ పార్ట్ యొక్క నడుము లూజు రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. చూసారా? మనకి బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 19.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ యొక్క నడుము లూజ్ని కొలుచుకోవాలి. బాటమ్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 19.5 ఇంచులు వచ్చింది. అంటే మనకి బాడీ పార్ట్ యొక్క నడుము లూజు, అలాగే బాటమ్ పార్ట్ యొక్క నడుము లూజు రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు బాటమ్ పార్ట్ యొక్క నడుము లూజు ఎక్కువ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఈ జాయింట్ల దగ్గర స్టిచ్ చేసుకొని తగ్గించుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. ఈ బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి, ఫస్ట్ అయితే బాటమ్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపున బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయింట్ చేసుకున్నాం కదా. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని కట్ చేసుకోవాలి. చూడండి, మనం బాటమ్ పార్ట్ కోసం వచ్చేసి లైనింగ్ 4 మీటర్లు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 4 మీటర్ల క్లాత్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశానండి. చూడండి, 1 2 3 4 అంటే మనకి ఒక్కొక్క పీస్ వచ్చేసి ఒక్కొక్క మీటర్ అనమాట. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఈ పీసెస్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ అంచులు వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఖర్చులతో కలిపి. బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 39 ఇంచులు. ఇప్పుడు ఈ 39 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 39 ఇంచుల్లో 4వ భాగమే ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 4వ భాగాన్ని తీసుకోవాలి. 39 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 9:3 ఇంచులు. ఇప్పుడు ఈ 9:3 ఇంచుల్ని నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 9:3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాటం పొడవుని మార్క్ చేసుకోవాలి. బాటం పొడవు వచ్చేసి మనకి ఖర్చులతో కలిపి 42 ఇంచులు కదా, ఇది వచ్చేసి లైనింగ్ కాబట్టి ఈ 42 ఇంచుల్లో నుంచి 2 ఇంచులు కానీ లేదంటే 3 ఇంచులు కానీ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఇంచులు తగ్గిస్తున్నానండి. 42 ఇంచుల్లో నుంచి 3 ఇంచులు తగ్గించుకున్నాము అంటే 39 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 39 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారా మనకి ఇక్కడైతే కరెక్ట్గా 39 ఇంచులే ఉందండి. ఇప్పుడు టేప్ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని చూడండి టేప్ని ఇలా జరుపుకుంటూ చుట్టూ కూడా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, టేప్ని జరుపుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి 4 లేయర్స్ కదా, ఇప్పుడు ఈ 4 లేయర్స్లో నుంచి మనకి ఒక వైపునకు 2 లేయర్స్ అలాగే ఇంకొక వైపునకు 2 లేయర్స్ ఉండేలా చూసుకొని ఈ స్ట్రైట్గా ఉండే వైపు వచ్చేసి 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ విధంగా మనకి ఒక వైపునకు 2 లేయర్స్ ఇంకొక వైపునకు 2 లేయర్స్ ఉండేలా చూసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం లైనింగ్ని జాయింట్ చేసుకునేటప్పుడు 2 విధాలుగా జాయింట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి మనకి నడుము దగ్గర ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడేలా అయినా జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే ఖర్చు కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో అయినా జాయింట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఖర్చు కనిపించకుండా లోడింగ్ పద్ధతిలోనే జాయింట్ చేస్తున్నానండి. ఇక్కడ మనం లోడింగ్ పద్ధతిలో జాయింట్ చేసుకోవాలి అంటే ముందుగా మనం స్టిచ్ చేసుకున్న డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చులు పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి లైనింగ్ కూడా ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే ఇక్కడ చూడండి మనకి నడుము దగ్గర ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆల్రెడీ రెండో వైపున కూడా జాయింట్ చేసుకున్నానండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని ఇటువైపున హ్యాండ్ని అటువైపున పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలా చూసుకొని హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్కి సైడ్ జాయింట్లు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కింది వైపు వచ్చేసి మెయిన్ క్లాత్కి అలాగే లైనింగ్ క్లాత్కి రెండింటికి కూడా ఈ విధంగా పావించి ఉండేలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 16 ప్యానల్ అనార్కలి మోడల్ లాంగ్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.